ప్రభుత్వం తల్లికి వందనం అమలు దిశగా కసరత్తు వేగవంతం చేసింది. ఈ నెలలోనే పథకం అమలుకు నిర్ణయించింది. ఈ మేరకు లబ్ధిదారుల ఎంపిక తుది కసరత్తు కొనసాగుతోంది. పాఠశాల విద్యాశాఖ నుంచి తీసుకున్న వివరాలతో పాటుగా గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ఉన్న డేటాను అనుసంధానం చేసి తుది జాబితాను ఖరారు చేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ, సచివాలయ సిబ్బంది సమావేశాలు కొనసాగుతున్నాయి. తుది జాబితా ఖరారు తర్వాత అర్హుల వివరాలు, పథకం అమలు తేదీపైన అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు. ఏపీ ప్రభుత్వం మరో ముఖ్య పథకం అమలుకు సిద్ధమైంది. సూపర్ 6 హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకం అమలు సమయం సమీపించింది. 2025-26 వార్షిక బడ్జెట్లో ఈ పథకం కోసం నిధులు కేటాయించారు. హామీ ఇచ్చిన విధంగా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున ఇస్తామని తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. అదే సమయంలో ఈ పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలు ఇప్పుడు లబ్ధిదారుల ఎంపికలో కీలకం కానున్నాయి. సీఎం చంద్రబాబు ఈ నెల 12 లేదా 14వ తేదీన ఈ పథకం అమలుకు చేస్తామని స్పష్టం చేశారు. మరికొంత సమయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ సమయంలోనే ప్రభుత్వం ఈ పథకం అమలు దిశగా కసరత్తు వేగవంతం చేసింది. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఈ నెల 12వ తేదీకి ఏడాది పూర్తవుతుంది. ఆర్థిక సమస్యల కారణంగా 2 విడతల్లో పథకం అమలు చేయాలనే ప్రతిపాదన కొద్ది రోజుల క్రితం ఆర్థిక శాఖ అధికారుల నుంచి వచ్చింది. అయితే ఒకే విడతలో ఇవ్వడం మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ పథకం అమలుకు సంబంధించిన లబ్ధిదారుల సంఖ్య, కావాల్సిన నిధులపైన ఒక అంచనాకొచ్చారు. ఇదే నెలలో అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను విడుదల చేయాల్సి బడ్జెట్లో 9,407 కోట్లు ఈ పథకానికి కేటాయింపులు చేశారు. ప్రాథమికంగా ఈ పథకానికి 69.16 లక్షల మంది అర్హులుగా విద్యాశాఖ తేల్చినట్లు సమాచారం. ఇదే సమయంలో విద్యార్థులకు 75% హాజరు నిబంధన కొనసాగనుంది. ఇక విద్యాశాఖ, వార్డు సచివాలయ డేటాకు అనుగుణంగా లబ్ధిదారుల తుది జాబితాను ఖరారు చేయనున్నారు. ఆదాయ పన్నింపు చెల్లింపుదారులు, తెల్ల రేషన్ కార్డు లేని వారికి 300 యూనిట్ విద్యుత్ వినియోగించేవారిని, కారు కలిగి ఉన్న వారిని, అర్బన్ ప్రాంతంలో 1000 చదరపు అడుగులు కలిగి ఉన్న వారికి పథకం అందడం లేదు. ఇప్పుడు కొత్త నిబంధనలను అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది. విద్యుత్ వినియోగం, కారు ఉండడం వంటి నిబంధనలను గతంలో వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు మినహాయింపు ఇస్తారా లేక కొనసాగిస్తారా అనేది ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు విద్యాశాఖ, వార్డు, గ్రామ సచివాలయ అధికారుల సమన్వయంతో తుది జాబితాను ఖరారు చేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత లబ్ధిదారుల తుది జాబితా, పథకం అమలు తేదీని ప్రభుత్వం ప్రకటించే అవకాశం కనిపిస్తుంది.